చాలామందికి 2 చోట్ల ఓటుంటాయి గదా! ఇక 2 చోట్ల ఓటుంటే మాత్రం ఏడాది జైలుకే పోవాలనేది ఎన్నికల సంఘం చెప్తా ఉంది. దానికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. ఒకసారి చదివినిపించే ప్రయత్నం చేద్దాం. 2 చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు. ఆహ్, ఆహ్, ఆధారంగా ఎవరికైనా 2 చోట్ల ఓటు ఉంటే తాము గుర్తించగలుగుతామని అదే 2 రాష్ట్రంలో ఉంటే దాన్ని ఈసీఏ గుర్తించాల్సి ఉంటుందనే దాని మీద కూడా ఎన్నికల సంఘం తెలిపినట్టుగా తెలుస్తూ ఉంది. ఇందుకోసం భారత ఎన్నికల సంఘం డెమోగ్రఫీ కల్లీ సమీర్ ఎంట్రీస్ని అంటే డీసీఈని అనే అత్యాధునిక సాఫ్ట్వేర్ని తీసుకొస్తుందనేది చెప్పారు. దాని ద్వారా ఒకే వ్యక్తికి 2-3 చోట్ల ఓట్లు ఉన్నట్లు గుర్తిస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటున్నారు. ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చి 2 చోట్ల ఓటు హక్కు పొందిన వారికి ఈసీఐ జారీ చేసే నోటీసుల ఆధారంగా ఏడాది జైలు శిక్షతో పాటు పెనాల్టీ కూడా ఉంటుందనేది సీఈఓ హెచ్చరించారు. సర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓటర్ల జాబితాలో చనిపోయినటువంటి వారి పేర్లను తొలగించడం, ఇతర తప్పులను సరిదిద్ది జాబితాలను పూర్తి స్థాయిలో శుద్ధి చేయడమేనని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా 13 రాష్ట్రాలలో ఈ ప్రక్రియ ముగిసిందని, ప్రస్తుతం తెలంగాణతో పాటు పంజాబ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తదితర 17 రాష్ట్రాల్లో కూడా జరుగుతుందనేది తెలిపారు. ఓటర్లందరూ ఈ ప్రక్రియలో పాల్గొని తమ ఓటు హక్కును భద్రపరుచుకోవాలనే దాని మీద కూడా సుదర్శన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్క ఓటరు ఈ ప్రక్రియలో పాల్గొనాల్సిందే. సాధారణ పౌరుల నుంచి సీఎం, పీఎం దాకా కూడా ప్రతి ఒక్కరూ ఎమ్యునరేషన్ ఫామ్ నింపాల్సిందేనని, ఎవరికీ మినహాయింపులు ఉండవనేది ఆయన స్పష్టం చేశారు. ఇది 2 ఓట్లు ఉంటే 1 సంవత్సరం జైలు శిక్షే, జైలుకి పోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే చట్టం, రాజ్యాంగం మనకేం చెప్పింది? ఒక వ్యక్తికి ఒకటే ఓటు. అది ఏ రాష్ట్రంలోనైనా, ఏ దేశంలోనైనా, ఎక్కడైనా కూడా ఒక వ్యక్తికి ఒకటే గుర్తింపు ఉంటుంది, ఒకటే ఓటు ఉంటుంది. ఇవాళ చాలామంది కొంతమంది ఏం చేస్తున్నారు, మాకు మేము ఊర్లలో ఉంటున్నాం, అక్కడ ఒక ఓటు, సిటీలలో ఉంటే ఇక్కడ ఒక ఓటు, ఇక్కడ లోకల్ అడ్రస్ పెట్టి ఇక్కడ ఒక ఓటు తీసుకుంటున్నారు, అక్కడ గ్రామాలలో అక్కడ అడ్రస్ పెట్టి అక్కడ ఒక ఓటు తీసుకుంటున్నారు. అట్లా 2 ఓట్లు తీసుకోవడం వల్ల ఇక్కడ ఓటేస్తున్నారు, గ్రామాలలో ఓటేస్తున్నారు. సో ఇట్లా 2 ఓట్లు ఉన్నటువంటి వ్యక్తులు 2 సార్లు ఓట్లు వేయడానికి వీలుండదు. దానికోసమే సర్రు తీసుకొచ్చారు అనేది ఎన్నికల సంఘ అధికారులు చెప్తున్నారు. ఆ సర్రు ద్వారానే ఎవరికైతే 2 ఓట్లు ఉంటాయో ఆ 2 ఓట్లు ఉన్న వారు కూడా కావాల్సుకునే తప్పుడు సమాచారం ఇచ్చి ఇక్కడ ప్రభుత్వాన్ని కావచ్చు అధికారులను మోసం చేసి 2 ఓట్లను తీసుకుంటున్నారో వారిపైన తగిన చర్యలు ఉంటాయి. వారికి నోటీసులు ఇస్తారు. ఆ నోటీసుల ప్రకారంగా సంవత్సరం జైలు శిక్ష అనుభవించాలి. సో తస్మా జాగ్రత్త. ఎందుకంటే మనకి ఎక్కువ ఒక ఓటుతోనే మనం ఓటేసి మనం ఓటు హక్కు వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. 2 ఓట్లు వేసి ఇవాళ ఆ 2 ఓట్లు వేయడం వల్ల ఎంత అంటే ఎన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయనేది స్పష్టంగా మనం చూస్తున్నాం. సో ఇక్కడ అక్కడ 2 ఓట్లు వేయడం వల్ల సో దానికోసమే ఈ సర్రు తీసుకొచ్చారు. ఈ సర్రు ద్వారానే ఇవన్నీ కూడా వెరిఫికేషన్ జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఇన్వాల్వ్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీని ముఖ్య ఉద్దేశం నకిలీ ఓట్లు తీయడం, అదేవిధంగా మరణించిన వారి ఓట్లు కూడా దీంట్లో తొలగించబడతాయి. దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఇన్వాల్వ్ కావాలి. ముఖ్యమంత్రి, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రతి ఒక్కరు ఈ ఎమ్యునరేషన్ ఫామ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఫిల్ చేయాలనేది ఎన్నికల సంఘం చెప్తుంది. నిన్న ఈ ప్రెస్ మీట్ కూడా పెట్టి వారు చెప్తున్నారు కదా. సో ఇక్కడ 2 ఓట్లు ఉన్నాయా, ఇప్పటికైనా జాగ్రత్త పడండి. 1 ఓటు మీరు ఇక్కడ సిటీలో ఓటు వేయాలనుకున్నారా, సిటీకి పరిమితంగా అండి. లేకపోతే గ్రామాలలో ఓటు వేసుకుంటున్నారా, అక్కడ డీటెయిల్స్ ఇచ్చి అక్కడ పరిమితంగా ఓటు వేసేటట్టు చూసుకోండి. కానీ అక్కడ ఓటు వేస్తామంటే ఇక నుంచి కుదరదు. అంతకుముందు వేసిరేమో కానీ ఇప్పటి నుంచి మాత్రం అస్సలు కుదరదు. ఈ సర్వ్ వచ్చిన తర్వాత ఈ నకిలీ ఓట్లను తీయడమే ప్రధాన లక్ష్యం పెట్టుకుంది కాబట్టి సో ఒకవేళ మీరు ఇప్పుడు కూడా అదే తప్పుడు సమాచారంతో 2 ఓట్లతో కొనసాగుతున్నారంటే మీరు 1 సంవత్సరం జైల్లో ఉండాల్సిందే. అది ఇక్కడ క్లారిటీ ఇస్తూ ఉంది. సో దాంతోపాటు 2 ఫారాలు రాష్ట్రంలో జూన్ 10 నాటికి 3.36 కోట్లకు పైగా కూడా ఓటర్లు ఉన్నారని, అందరికీ BLOల ద్వారా 2 ఎమ్యునరేషన్ పత్రాలు ఇస్తున్నామని సీఈఓ తెలిపారు. ఆ రెండిట్లో ఒక పత్రాన్ని నింపి BLOకి ఇవ్వాలి, 2వ పత్రాన్ని ప్రజలు తమ వద్దే ఉంచుకోవాలని తెలిపారు. ఎమ్యునరేషన్ పత్రాన్ని నింపి ఇస్తేనే ముసాయిదా ఓటరు జాబితా పేరు ఉంటుందనేది ఆయన స్పష్టం చేశారు. నేను 30 ఏళ్ళుగా ఓటు వేస్తున్నాను, ప్రతి నెల బిల్లులు కడుతున్నాను కదా అనే లాజిక్ను కమిషన్ అంగీకరించదని, ఎమ్యునరేషన్ ఫారం నింపి ఇచ్చిన వారి పేర్లను మాత్రమే డ్రాఫ్ట్ రోడ్లుగా ఉంటాయనేది తేల్చి చెప్పారు. సో ఓటర్లను కుట్రపూరితంగా తొలగిస్తున్నారనే రాజకీయ ఆరోపణలను సీఈఓ తోసిపుచ్చారు. సో ఓటర్కు సమాచారం ఇచ్చిన తర్వాతే ఓటు వేయాల్సి ఉంటుందని,
ఓటును ఉద్దేశపూర్వకంగా తొలగించే పరిస్థితి ఉండదనేది ఆయన స్పష్టం చేశారు. ఓటు తొలగించడం ఆషామాషి విషయం కాదనేది పేర్కొన్నారు. ఒకవేళ అలా చేయాల్సి వస్తే ఎందుకు తొలగిస్తున్నామో వివరిస్తూ ఈఆర్ఓ ఒక స్పీకరింగ్ ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఇది చాలా బాధ్యతాయుతమైనటువంటి ప్రక్రియ అని చెప్పారు. పొరపాటున ఎవరి ఓటైనా తొలగిస్తే వారు కలెక్టర్, సీఈఓకు అప్పీల్ చేసుకునేటటువంటి అవకాశం ఉందనేది తెలిపారు. అయితే ఫారం అందుకుంటే ఏం చేయాలి? బిఎల్ఓలు ఇంటికి రాకపోయినా, ఇమ్యూనరేషన్ ఫారం అందకపోతే ఏం చేయాలనే దాని మీద కూడా చూస్తున్నాం మనం. సో ప్రజలు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని, ఓటర్ స్వయంగా ఓటర్సీజీ ఓవి ఇన్ వెబ్సైట్లో లేదా ECI.net ద్వారా ఆన్లైన్లో తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని, వివరాలను సైతం పరిశీలించుకోవచ్చు అనేది చెప్పారు. కొత్తగా ఓటు నమోదు చేసుకునేవారు ఫారం 6ను ఉపయోగించాలనేది సూచించారు. ఒకవేళ ఎవరైనా ఈ గడువులోగా ఫారం నింపకపోయినా, ముసాయిదా జాబితాలో పేరు రాకపోయినా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని, అటువంటి వారు ఆగస్టు 1 నుంచి ఫామ్ 6 లేదంటే ఫామ్ 8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలనేది అవకాశం ఉంటుందనేది సుదర్శన్ రెడ్డి ఎన్నికల CEO తను చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. సో ఇది ఓవరాల్గా అంటే ఒకవేళ మీకు ఆ ఫామ్ ఇవ్వకపోయినా, లేకపోతే మీరు దాన్ని ఫిల్ చేయకపోయినా ఎట్లాంటి భయాందోళనకు గురాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడైతే ఫామ్ 6, ఫామ్ 8 ఉంటుందో అది ఆగస్టు 1 నుంచి కూడా అందుబాటులోకి ఉంటుందట. దాని ద్వారా కూడా ఆన్లైన్ పోర్టల్ కూడా మనకి ఇక్కడ ఒకటి ఇవ్వడం జరిగింది. సో ECI.net ద్వారా కూడా ఆన్లైన్లో తమ వివరాలను తెలుసుకోవచ్చు. అదేవిధంగా అక్కడ మనం ఈ SIR ప్రాసెస్ అనే దాని మీద కూడా ప్రక్రియ పూర్తిగా ఫిల్ చేసుకోవచ్చు అనే దాని మీద కూడా ఈసీఐ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం అంటే. సో ఒక్కసారి 1కి 2 మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఫిల్ చేసుకుంటే బాగుంటుంది, లేకపోతే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి సో ఖచ్చితంగా దీనికి సంబంధించి 2 ఓట్లు ఉంటే ఇక జైలు శిక్ష అనుభవించాల్సిందే, ఏడాది అనే దాన్ని కూడా చూస్తున్నాం. సో ఇకనైనా మీ ఇమ్యూనరేషన్ ఫామ్స్ మీరు ఒకవేళ, నేను 2 ఓట్లు ఉండే వారి గురించి చెప్తున్నా, ఒకవేళ మీకు 2 ఓట్లు ఉంటే 1 ఓటుకి ఫిక్స్ కావండి, ఎక్కడ వేసుకుంటారు ఏంటి అనే దాని కూడా అక్కడికే వెళ్ళి మీ SIR ప్రక్రియ పూర్తి చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే ఈ సంవత్సరం జైలు శిక్ష అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో దీని మీద మీద కావచ్చు, మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా, లేకపోతే ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏందనే దాని మీద కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఆ డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్ పంపిస్తాం మన పొలిటెంట్ మీడియాలో, దానికి సంబంధించినటువంటి ఎట్లా అప్లై చేసుకోవాలి ఏంటి అనే దాన్ని కూడా పూర్తి అప్డేట్స్ ఇచ్చాము. సో మీరు అక్కడ చూసుకొని కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు.